నమస్తే అండి. సూర్యోస్మితల్లి. ఓకే. మీరు ప్రతి వెజిటబుల్‌తోని ఒక బెనిఫిట్ చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు తమలపాకులతో బెనిఫిట్స్ కావాలి. అసలు దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనిషికి? హ్మ్. ఇదివరకేంటంటే ఎక్కడ మనం శుభకార్యానికెళ్ళినా సరే తాంబూలం రూపంలో తమలపాకొచ్చేది. తర్వాత తర్వాత తగ్గినా సరే ఇప్పుడు మరలా స్టార్ట్ చేశారు. తమలపాకు చెట్లు కూడా పెంచుతున్నారు చక్కగా ఇళ్లల్లో. సో, ఆ తమలపాకుల వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎలా ఎలా యూజ్ చేసుకోవచ్చు? తమలపాకు అనేది దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం. హ్మ్. మన పూజా విధానంలో. అవును. ఒక అద్భుతమైనటువంటి గౌరవం. అంటే భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. భోజనం తర్వాత తాంబూల సేవనం అని. హ్మ్. అంటే అంటే నువ్వు ఎలాంటి ఆహారం తిన్నా ఆ తాంబూలంతోటే పరిపక్వత వస్తుంది. పూర్ణ స్థితి వస్తుంది. హ్మ్. అలాగే దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక గౌరవం, బాధ్యతతో ఇస్తాం. హ్మ్. గణపతి పూజ ప్రారంభానికి ముందు చేతిలో తమలపాకులు, ఒక్క పెట్టి దాని మీద 2 అరటిపళ్ళు, హ్మ్. లేకపోతే ఒక కొబ్బరి బొండం పెట్టి ప్రారంభిస్తాం. హ్మ్. అలాగే హోమాల విషయంలోకొచ్చినప్పుడు నాగవల్లి దళయుక్తంగా పదార్థాన్ని సమర్పిస్తాం భగవంతుడికి. హ్మ్. హోమం అంటే ఇంత విశేషం ఉన్నటువంటి పదార్థం, వస్తువు, దానికి విశేషమైనటువంటి ఔషధ గుణాలున్నాయి. ఓకే. ఇంకొక రకంగా చెప్పాలంటే ఎప్పుడైనా దారి తప్పావు, నీ హ్మ్. దగ్గర దిక్సూచి లేదు, హ్మ్. సెల్ ఫోన్ లేదు, దారి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు తమలపాకు నీకు దారి చూపిస్తుంది. ఒక నీటి కొలంలో తమలపాకునేస్తే నార్త్, సౌత్ చూపించేస్తుందది. ఓహ్! అదే చాలామంది పూజలో ద తమలపాకు తోకెట్టు పెట్టాలి, కాండం ఎట్టు పెట్టాలని అంటుంటారు. అవును. నీటిలో వేస్తే దిక్కులు చూపిస్తదది. ఓకే. అంటే నార్త్ పోల్, సౌత్ పోల్‌కి సంబంధించిన మ్యాగ్నెటిక్ వేవ్స్ తమలపాకులో ఉన్నాయి. అందుకని భోజనం తర్వాత అంటే భోజనం తర్వాతని కాదు, భారతదేశ సాంప్రదాయంలో ఈ తాంబూల సేవనం అనేది ఆరోగ్యాన్నిస్తుంది. హ్మ్. విరివిగా తినేవారు పూర్వం. అందుకని విపరీతంగా తమలపాకులు పెంచేవారు. తమలపాకుల చెట్లుండేవి. దానికి అంటే శాస్త్రీయ నామం నాగవల్లి. ఓకే. నాగ అనగానే మనకి మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని వ్యవస్థ గుర్తొస్తుంది. హ్మ్. వల్లి అంటే వల్లె వేసుకొని ఉంటుందది. మనకి మనం జన్మకి ఉన్నటువంటి అంటే నువ్వెందుకు పుట్టావు అనేది దాన్ని కూడా అది చెప్పుతుంది. దిక్సూచి అవుతుంది. ఓకే. తాంబూల సవనం చేయడం ద్వారా. హ్మ్. నేను నా లియో డైట్‌లో మూలాధార చూర్ణం అని ఇస్తా. హుహుహు. 2 తమలపాకుల్లో ఈ చూర్ణాన్ని వేసి కొంచెం బెల్లం గాని, తేనె గాని వేసి భోజనానికి ముందు తినమంటాను. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది. అన్‌డయాగ్నోసిస్ కేసెస్ ఉంటాయి కొన్ని. అవును. ఎక్కడ చూపించినా డయాగ్నోస్ అవ్వదు. అవునవును. డిసీజ్ దొరకదు. అవును. కానీ వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళకి ఈ తమలపాకు దారి చూపిస్తుంది. ఓహ్! తమలపాకులో మ్యాంగో సీడ్ పౌడర్, మామిడి గింజల చూర్ణాన్ని వేసి హ్మ్. కొంచెం తేనేసి కలిపి కిళ్ళీలా పెట్టుకొని తింటే తిన్న అన్నంలో ఏమన్నా విషాలున్నా కూడా పోతాయి. ఓహ్! నేను అలా చెప్తూ ఉంటాను. కంపల్సరీ రోజుకి ఒక 6, 7 తమలపాకులు తినిపిస్తాను. నా హ్మ్. లియో డైట్‌లో స్పెషల్ ఇది. హుహుహు. మూలాధార చూర్ణాన్ని, మామిడి గింజల చూర్ణాన్ని కూడా తమలపాకుతో తినిపిస్తాను. హుహు. ఎంతటి రోగమైనా సరే దారిలోకొచ్చేస్తుంది. ఇప్పుడున్న వాళ్ళందరికీ బి12 డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది. అవును. అది మన శరీరంలో నాలిక చెడిపోవడం వల్ల. అందుకని దీన్ని ఇక్కడ నవలడం ద్వారా మీకు ఫస్ట్ ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకున్నాం. ఒక ఎపిసోడ్‌లో శ్వాసరస వ్యవస్థ చెడిపోయిందని. అవునవును. చెడిపోయిన అటువంటి ఆ ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ రిపేర్ చేసేది తమలపాకు. ఓహ్! సూపర్ అసలు. అంటే ఆహారంలో ఉన్నటువంటి పోషకాలని శరీరం గుర్తించే విధంగా చేస్తుంది. హుహుహు. ఎక్కడ తింటున్నాం, హ్మ్. తాంబూలం ఇస్తున్నాం, అవును. ఇంటికి పట్టుకెళ్తున్నారు. ఆ శనగలు కొని పక్కనెట్టుకుంటున్నారు. ఓ రూపాయి బిళ్ళ ఏదో ఉంటుంది. అది పక్కన డిబ్బీలో ఏస్తున్నాం. తమలపాకుని డస్ట్‌బిన్‌లో ఏస్తున్నాం. అవును. అది కాదు. తమలపాకు దొరికితే హ్యాపీగా తినండి. ఉత్తిదే తినడం కుదరకపోతే మనకి కిరాణా షాప్‌లో గుల్కంద్ అని దొరుకుద్ది. గులాబీ పేస్ట్. ఓకే. గుల్కంద్. గుల్కన్. పాన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద డబ్బాల్లో ఒక తియ్యటి పదార్థం తీస్తూ ఉంటాడు. ఓకే. గులాబీ రేకులు, తేనె, ఇంకా ఇలాచ వేసి ఒక పేస్ట్ ఉంటుంది. ఓకే. 2 తమలపాకుల మీద కొంచెం సున్నం వేసి, ఆ గుల్కంద్ ఏసుకొని, భోంచేసిన తర్వాత కొంచెం సున్నం వేసుకొని తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది కదా! వెళ్ళిపోద్ది. హ్మ్. జీర్ణ వ్యవస్థ మెరుగవుద్ది. ఇప్పుడు ఎవ్వరికీ కూడా 99% డైజెషన్ సిస్టమ్స్ పనిచేయట్లే. అవును. టైంకి తినాలి. హ్మ్. అంతే. టాబ్లెట్ ఏసుకోవాలి కాబట్టి తినాలి. హ్మ్. ఆ స్థితి నుంచి అరె! ఆకలేస్తుంది. టైం ఎంతయింది? అన్నట్టుకు తీసుకొస్తుంది అవును. తమలపాకు. అవును. అరుగుదలకు బావుంటుంది.
మీ జీవిత గమ్యం నేను ఎటు వెళ్ళాలి నాకేం అర్థం కావట్లేదు అన్నవాళ్ళు రెగ్యులర్గా తమలపాకులు తినండి, గమ్యం వస్తుంది. ఓ నేను ఇది చేస్తే నేను ఇది చేయగలను, ఇది చేస్తే నేను బాగుంటాను అనే మానసిక స్థితికి మిమ్మల్ని తీసుకొస్తుంది తమలపాకు. ఓ అసలు ఎక్సలెంట్. అసలు ఒక తమలపాకుతో మనం ఇన్ని అర్థాలు ఉన్నాయి. ప్రపంచాన్ని జయించవచ్చు. అర్థాలు తెలియక వదిలేశారు. బట్ ఇప్పుడు తెలిసింది కాబట్టి ప్రతి తినాలి. ఒక్కరు కూడా జాగ్రత్తగా తినడానికి ట్రై చేస్తారు. ఎక్కడ పడేయరు ఈసారి. జాగ్రత్త పెట్టుకుంటారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో సూర్య మచ్.